నమస్తే వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఎస్పీ జగదీష్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసిన ఎమ్మెల్సీ శివరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామరెడ్డి, శంకర్ నారాయణ, తలారి రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్పొరేటర్ సాకేష్ చంద్రశేఖర్, జేసీఎస్ కన్వీనర్ శివారెడ్డి తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనల గురించి వివరించిన నాయకులు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ నెలకొన్న పరిస్థితిపై సుదీర్ఘంగా ఎస్పీతో చర్చించిన నేతలు. అప్రజాస్వామికంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేసిన నాయకులు జిల్లాలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల మీద నేతలు ఆగ్రహం. అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి అంటే మే 12వ తేదీ నుంచి 11వ తేదీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం, ఆ తర్వాత కూడా మళ్ళీ కూడా తీసుకొని రావడం, తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు, నార్మల్సీ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే ఈ రోజుకు కూడా దాదాపుగా 85 రోజులు కూడా కావస్తూ ఉంది. ఈ రోజుకు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కానీ కడకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన 2004వ తేదీ జూన్ 4వ తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ్యుడైన పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లికి కానీ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ని అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ 3 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్న జగదీష్ గారిని కానీ లేకపోతే ముందుండే ఎస్పీకి కానీ డిపార్ట్మెంట్ కానీ చెప్పినా కూడా సరిలేని పరిస్థితి కూడా ఈరోజు అనే విషయాన్ని కూడా ఈరోజు కూడా మరి ఉంది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పేదే కాకుండా నిన్నటి రోజు 2 రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పి పోలీస్ పర్మిషన్తో పోలీస్ ప్రొటెక్షన్తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే 10 నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి అక్కడ ఒక వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతూ ఉంది అన్నమాట. ఎవరు కానీ పెద్దారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ తాడిపత్రికి ఎవరు రాకూడదని వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయను, ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వారిపైన చెప్పేసి వ్యవస్థలకే ఈరోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈరోజు ఈ దేశంలోనే ముఖ్యమంత్రి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా తప్పులు చేస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉంటే, కానీ ఈరోజు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులను కూడా కనీసం వాళ్ళ ఇంటిలో ఉండడానికి కూడా వీలు లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా థ్రెట్ చేసేటట్లు కూడా మాట్లాడినా కూడా ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈరోజు ఉండే చేతగాని పరిస్థితులా లేకుంటే యొక్క అధినాయకత్వమే ఈరోజు ఎవరైతే స్టేట్ హెడ్ ఉన్నారో వారి యొక్క ప్రోత్సాహం వల్ల అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ అనేది కూడా అందరికీ కూడా వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూసినా చాలా విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. చాలామంది అధికారులను కూడా అంటున్నాడు, కరెక్ట్ అధికారులను కూడా బెదిరించే స్థాయికి కూడా ఈరోజు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని, గ్రూప్ 1 ఆఫీసర్లని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశారు అధికారులుగా, పోలీస్ ఆఫీసర్లుగా కానీ రెవెన్యూ అధికారులు కానీ పనిచేసినారంటే చాలు మూలబెట్టండి అని చెప్పేసి వాళ్ళని పెట్టేసి చేస్తున్నామంటే దానికి అర్థం ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ జాయింట్గా వ్యవస్థలో వారిని కూడా ఒక రకంగా కూడా బెదిరించే పద్ధతిలో ఈరోజు కూడా పోతుంది. కాబట్టి ఇంత అలుసుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు. అటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాట కూడా దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ
నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. ఈ విధంగా ప్రతి సాట కూడా నిన్న కూడా తాడిపత్రిలో కూడా వాళ్ళే కూడా మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫీ అనే అతని కూడా కొట్టి మళ్ళా కూడా వాళ్ళ మీదనే కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నన్నైతే ఏకంగా ఉన్న మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను, నేను తాడిపత్రికి నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతాను. అధికారులందరూ చూస్తారు కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కూడా లేదు. ఇదందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరికీ కూడా, సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ డిఎస్పీలకు కానీ. మేము ఐపీఎస్లని మేము తిడతాండాము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతానే కూడా నేను చాలాసార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది. నన్ను తాడిపత్రికి పంపించకపోతే జిల్లా నాయకులు అంతా కలిసి మేము తాడిపత్రిలోకి విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు. తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది.